Hi everyone, welcome to our channel Learning Minds. In this video, I want to share a new topic, that is ages. So problems on ages. Competitive exams lo ages concepts nunchi problems ఏ type of problems వస్తాయనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. So let's get into the video. ఏజెస్లో ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి వీ నీడ్ టు నో అబౌట్ సమ్ సింపుల్ కాన్సెప్ట్స్. అవి ఏంటంటే ఇచ్చిన క్వశ్చన్లో కొన్ని వర్డ్స్ ఇస్తారు, ఎగో అని కానీ, ఏజ్ ఎగో, ఏజ్ ఆఫ్టర్, ఏజ్ హెన్స్, ఏజ్ లేటర్, ఇలా ఈ వర్డ్స్కి మీనింగ్ ఏంటి అనేది ఫస్ట్ తెలియాలి. సపోజ్ మనకి ప్రజెంట్ ఏజ్ ఎక్స్ అని తీసుకుంటే హెన్స్ 10 years అన్నారు. The person age, we need to find the person age, hence 10 years అన్నారు. సో ప్రజెంట్ ఏజ్ ఎక్స్ అనుకుంటే హెన్స్ 10 years అంటే ఎక్స్ ప్లస్ 10 అవుతుంది. బిఫోర్ 10 years అంటే ఎక్స్ మైనస్ 10 అవుతుంది. సో ఇది ఈజీగా ఐడెంటిఫై చేయగలగాలి. బిఫోర్ అండ్ ఆఫ్టర్, హెన్స్, లేటర్, ఎగో, ఇలాంటి వీటిని ఏజెస్ ప్రాబ్లమ్స్లో ఎలా రిప్రజెంట్ చేయాలి అనేది ఫస్ట్ తెలియాలి. అదే కాకుండా హెన్స్ అని అంటే ఎక్స్ ప్లస్ 10 అని తీసుకుంటాం. హెన్స్ 10 years, హెన్స్ 40 years. సో ప్రజెంట్ ఏజ్ మనం ఎక్స్ అనుకుంటే హెన్స్ 10 years ఏజ్ ఫైండ్ అవుట్ చేయమంటే ఎక్స్ ప్లస్ 10 అనేది ఆన్సర్ అవుతుంది. అలా కాకుండా బిఫోర్ 10 years ఆర్ ఎల్స్ ఎగో 10 years. సో ఎక్స్ ప్రజెంట్ వాల్యూ ఎక్స్, ఎగో 20 years, దట్ ఈస్ ఎక్స్ మైనస్ 20. లేటర్ 20 years, దట్ ఈస్ ఎక్స్ ప్లస్ 20. సో ఈ వర్డ్స్ మీనింగ్స్, ఈ వర్డ్స్ రిప్రజెంటేషన్ అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో మనం ఇచ్చిన వర్డ్స్ని బట్టి ఇయర్స్ అనేవి యాడ్ చేయాలా, సబ్స్ట్రాక్ట్ చేయాలా అనేది చూసుకోవాలి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ వీ నీడ్ టు ఫాలో ఇన్ ఏజెస్ ప్రాబ్లం. ఆ ఈక్వేషన్ ఎలా రాయాలి అనేది తెలిస్తే తర్వాత వాల్యూని సింప్లిఫై చేయడమే. ఈజీగా వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఎక్స్ప్రెషన్ని సింప్లిఫై చేస్తే వీ గాట్ ద ఆన్సర్. సో దిస్ ఈస్ ద మెయిన్ థింగ్ వీ నీడ్ టు రిమెంబర్ ఇన్ ఏజెస్ కాన్సెప్ట్. హియర్ ద ఫస్ట్ ప్రాబ్లమ్ ఈస్ ద ఏజ్ ఆఫ్ రామ్ అండ్ శ్యామ్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 3:4. 2 years hence their ages become 10:13. How old is Ramu? Here the present age of Ram and Shyam. Present age of Ram and Shyam 3:4. Present age 3:4 రేషియోలో ఉంది రామ్ అండ్ శ్యామ్ది. హెన్స్ 2 years hence their ages becomes 10:13 అన్నారు. 2 years hence in the sense after 2 years their ages becomes 10:13. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రాము ఏజ్. రాము ప్రజెంట్ ఏజ్ రేషియో 3:4 అంటే రాము 3 రేషియోలో ఏజ్ ఉంది. సో వీ నీడ్ టు ఫైండ్ ద పర్ఫెక్ట్ ఏజ్ ఆఫ్ రాము. 2 years తర్వాత వాళ్ళ ఏజెస్ 10:13 రేషియోలోకి వచ్చాయి. సో 2 years ఈ రేషియోకి యాడ్ చేయాలి. సపోజ్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రాము ఈజ్ 3x అండ్ శ్యామ్ ఈజ్ 4x అనుకుంటే రేషియో కాబట్టి 3x ప్లస్ 2 ఆఫ్టర్ 2 years. సో 4x ప్లస్ 2 దట్ ఈస్ ఈక్వల్ టు ద రేషియో బికమ్స్ 10:13. సో 10/13. సింప్లిఫై దిస్. 13 into 3x plus 2 is equal to 10 into 4x plus 2. Now simplify this. 13 3s are 39x plus 13 2s are 26. That is equal to 40x plus 20. Simplify this equation. ఈ 39xని అటు తీసుకెళ్తే x is equal to 6 years. ఎక్స్ వాల్యూ మనకి 6 వచ్చింది. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రాము ఫైండ్ అవుట్ చేయాలి. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రాము ఈజ్ 3x. సో ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 3x ఈజ్ ఈక్వల్ టు 3 into x value, that is 6 years. Now it is 18 years. So Ramu's present age is 18 years. This is the way to calculate the age of a particular person for this type of problems.
ఇచ్చిన క్వశ్చన్లో ప్రజెంట్ రాము అండ్ శ్యాము ఏజెస్ రేషియో ఇచ్చారు. ఆఫ్టర్ 2 years ద రేషియోస్ బికమ్స్ 10:13 అని ఇచ్చారు. సో ఈ కాన్సెప్ట్ నుంచి అంటే ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రాము అండ్ శ్యాము ఆర్ ఇన్ ద రేషియోస్ ఆఫ్ 3x and 4x అని తీసుకుంటే మనకి ఆఫ్టర్ 2 years అన్నారు కాబట్టి 3x + 2 4x + 2 అవుతాయి. దట్ ఈజ్ ఈక్వల్ టు 10:13. హెన్స్ 2 years హెన్స్ ద రేషియో బికమ్స్ 10:13. సో 10/13కి మనం ఈక్వల్ చేసాం. ఎక్స్ వాల్యూ వచ్చింది 6 years. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ రాము ఈజ్ 3x అనుకున్నాం కాబట్టి 3 × 6 years దట్ ఈస్ 18 years. సో రాము ఈజ్ 18 years old now. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ Mohan is 30 years old and Donald is 51 years old. In how many years ago was their ages ratios is 2:5. So in this question present ages of two persons icharu. Mohan age is 30 years and Donald is 51 years. How many years back their ages are in the ratio of 2:5. This is the question. So how many years ago their ages are in the ratio of 2:5 అనేది మనం find out చేయాలి. So let us take x years back their ages are in the ratio of 2:5. So ఇలా assume చేసుకుని solve చేస్తే 30 present age is 30. So 30 minus x divided by 51 minus x is equal to ratio is 2/5. So simplify this. 5 × 30 that is 150 minus 5x is equal to 2 × 51 that is 102 minus 2x. So ఈ 5x ని రైట్ సైడ్ తీసుకెళ్తే 150 minus 102 is equal to 3x. So 3x is equal to 150 minus 102 that is equal to 48. So 48 x is equal to 48 divided by 3. That means it is 16 years. That is x is equal to 16 years వచ్చింది. అంటే 16 years back their ages are in the ratio of 2:5. So here the answer is option C, 16 years back. So 16 years back Mohan and Donald's age present age ki 16 years back their ages are in the ratio of 2:5. Next problem is if a son is younger than his father by 20 years and the father was 40 years old 5 years ago, what will be the total age of father and son after 5 years? So 5 years back the age of father is 40 years. So after ante present age, that is present age of father is equal to 5 years back 40 years. So after 5 years it will become 45 years. So 5 years back 40 years అని ఇచ్చారు. సో ఆఫ్టర్ 5 years మనకి 45 years అవుతుంది. Now the relation between the age of father and son is 20 years younger than father. So son age is equal to 25 years. So this is the present age. After 5 years back ages ఇచ్చారు 40 years అని ఫాదర్ది అండ్ సన్ ఈజ్ 20 years యంగర్ దాన్ ఫాదర్ అని ఇచ్చారు. సో మనకి కావాల్సింది ఏంటంటే ప్రజెంట్ ఏజ్ ఫైండ్ అవుట్ చేసాం దాని నుంచి. బట్ మనకు కావాల్సింది ఆఫ్టర్ 5 years ద సమ్ ఆఫ్ దే 2 ages అంటే సన్ అండ్ ఫాదర్ ఏజ్ సమ్. సో సమ్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్టర్ 5 years అన్నారు, ప్రజెంట్ 45 years ఉంది. ఆఫ్టర్ 5 years ఇట్ విల్ బికమ్ 50 అండ్ ఇట్ విల్ బికమ్ 30. So that is equal to 80 years. So after 5 years the sum of their ages is equal to 80 years. So here option D is correct answer. This is a very simple question but answer అనేది problem నుంచి అంటే ఇచ్చిన డేటా నుంచి ఫైండ్ అవుట్ చేయాలి. Here the next question is the age of Vinay and Amit are in the ratio of 8:7. After 10 years the ratio of their ages will be 13:12. What is the difference in years between their age? So present age is ratio icharu Vinay and Amit. After 10 years it will become 13:12. So we need to find the present ages difference. So first present age of Amit and Vinay anedi find out cheyali. So Vinay and Amit
ages ratio is 8:7. This is the ratio of present ages ratio, Vinay and Amit. So this is the ratio of Vinay and Amit present ages ratio. So present age of Vinay is 8x and Amit is 7x. And after 10 years tarvata ee ratio become 13:12. So we need to find the present age and difference between the two ages. So for that 8x plus 10 after 10 years annar kabatti we need to add the 10 years to present age, and 7x plus 10 is equal to, the ratio become 13:12. So 13:12. Simplify this. 12 into 8, that is 96x, plus 12 into 10, 120, is equal to 13 into 7, that is 91x plus 130. So 96x minus 91x, that is equal to 5x equal to 10. 130 minus 120, that is equal to 10. So x is equal to 2. x వాల్యూ మనకి 2 వచ్చింది. బట్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాల్సింది ప్రజెంట్ ఏజ్ ఆఫ్ వినయ్ అండ్ అమిత్. అమిత్ అండ్ వినయ్ రేషియోస్ ఇచ్చారు, దాని నుంచి మనం ప్రజెంట్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ వినయ్ ఈజ్ 8x, అమిత్ ఈజ్ 7x. ఫ్రమ్ దిస్ 8x is equal to 8 into 2, that is 16 years. And 7x, that is the Amit present age. So 7x is equal to 7 into 2, 14 years. We need to find the difference between the ages. So 16 minus 14, that is 2 years. So this is the difference between the both the ages. So మనకి అడిగింది ఇది డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ప్రజెంట్ ఏజెస్ డిఫరెన్స్, ప్రజెంట్ ఏజ్ మనం 8x అండ్ 7x అని తెలుసు. సో ఎక్స్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేసాం. 16 years, ప్రజెంట్ ఏజ్ ఆఫ్ వినయ్ ఈజ్ 16 years, అమిత్ ఈజ్ 14 years. సో డిఫరెన్స్ బిట్వీన్ దేర్ ఏజెస్ ఈజ్ 2 years. సో హియర్ ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, 2 years. నెక్స్ట్ ప్రాబ్లమ్ ఈజ్ Lina got married 8 years ago. Today her age is 1/2/7 times of her age at the time of her marriage. At present, her daughter's age is 1/6 of her age. What was the daughter's age 3 years ago? సో ఇచ్చిన ప్రాబ్లంలో లీనా 8 years ago మ్యారేజ్ చేసుకుంది. ప్రజెంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 1/2/7 ఆఫ్ హర్ మ్యారేజ్ టైమ్ ఏజ్. సో మ్యారేజ్ టైమ్ ఏజ్ వీ డోంట్ నో, ప్రజెంట్ ఏజ్ వీ డోంట్ నో. అండ్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది డాటర్స్ ఏజ్. హెర్ డాటర్స్ 3 years బ్యాక్ హెర్ డాటర్స్ ఏజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ డాటర్స్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 1/6 ఆఫ్ హెర్ ప్రజెంట్ ఏజ్. సో ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ మొత్తం బేస్డ్ ఆన్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ లీనా. సో వీ నీడ్ టు ఫైండ్ ద లీనా ప్రజెంట్ ఏజ్. లీనా ప్రజెంట్ ఏజ్ మనకి తెలీదు, సో ఐల్ టేక్ ఇట్ యాజ్ ఎక్స్. సో ప్రజెంట్ ఏజ్ ఆఫ్ లీనా మనం ఎక్స్ అనుకుంటే, మ్యారేజ్ టైంలో తన ఏజ్, మ్యారేజ్ టైంలో ఇట్ ఈజ్ ఈక్వల్ టు, అంటే 8 years బ్యాక్ మ్యారేజ్ అయింది. సో ఎక్స్ మైనస్ 8. ఇచ్చిన డేటా ఏంటంటే ద ప్రజెంట్ ఏజ్, that is x is equal to 1/2/7 of at marriage time age. So marriage time age మనకు తెలుసు x minus 8, and present age also we know that is x. So that is present age is equal to 1/2/7. 1/2/7 in the sense 9/7. So 9/7 times of marriage time age. సో సింప్లిఫై చేయాలి దీన్ని ఫస్ట్. సో ఫస్ట్ మనం ప్రజెంట్ ఏజ్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. 7x is equal to 9x minus 9 8s are 72. So 72, 7xని రైట్ సైడ్ తీసుకెళ్తే దట్ ఈస్ 2x is equal to 72. x is equal to 72 divided by 2, that is 36. So x value is 36.
అంటే present age of Leena we got, that is present age of Leena 36 years. సో present age వచ్చింది మనకి, మ్యారేజ్ టైం ఏజ్ కావాలి, దిస్ ఈజ్ x - 8, సింపుల్గా 36 - 8 చేస్తే వీ గాట్ ద మ్యారేజ్ టైమ్ ఏజ్. బట్ ఇచ్చిన డేటా ఏంటంటే ప్రజెంట్ హెర్ డాటర్ ఏజ్, మనం 3 years బ్యాక్ హెర్ డాటర్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇచ్చిన డేటా ఏంటి, హెర్ డాటర్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 1/6 ఆఫ్ హెర్ ప్రజెంట్ ఏజ్. సో ప్రజెంట్ ఏజ్ 36 వచ్చింది, డాటర్స్ ఏజ్ ఫైండ్ అవుట్ చేయాలి. డాటర్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 1/6 ఆఫ్ లీనాస్ ఏజ్. సో 1/6 in the sense 36/6. This is 6 years. So her daughter's present age is 6 years. Age of daughter is equal to 6 years. మనకి కావాల్సింది 3 years బ్యాక్. 3 years బ్యాక్ హెర్ డాటర్స్ ఏజ్ కావాలి. సో 3 years బ్యాక్ కావాలంటే 6 - 3. So 6 - 3, that is 3 years. So 3 years back her daughter age is 3 years. సో మనకి ఇచ్చిన డేటా నుంచి వాల్యూస్ని తీసుకోవాలి. దట్ ఈస్ మనం ఫస్ట్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ లీనా ఎక్స్ అని తీసుకున్నాం. 8 years బ్యాక్ తన మ్యారేజ్ అయింది, సో x - 8. సో మ్యారేజ్ టైంలో తన ఏజ్ x - 8 years. ఇచ్చిన డేటా ఏంటంటే present age of Leena is equal to 1/2/7 of her marriage age. So that is 1/2/7 means 9/7, that is into x - 8 is the marriage time age. సింప్లిఫై చేసాం, దాని నుంచి లీనా ప్రజెంట్ ఏజ్ ఎంతో మనకు తెలిసింది, దట్ ఈస్ ఈక్వల్ టు 36 years. ఇచ్చిన డేటా ఏంటి, డాటర్స్ ఏజ్ 3 years బ్యాక్ ఎంత ఉందనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో హెర్ డాటర్స్ ప్రజెంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 1/6 ఆఫ్ హెర్ ప్రజెంట్ ఏజ్. తన ఏజ్లో 1/6 ఈజ్ డాటర్స్ ఏజ్. సో డాటర్స్ ఏజ్ ఫైండ్ అవుట్ చేసాం, 1/6 అన్నారు కాబట్టి 36 into 1/6, దట్ ఈస్ 6 years. సో డాటర్స్ ప్రజెంట్ ఏజ్ ఇస్ 6 years. మనకు కావాల్సింది 3 years బ్యాక్ డాటర్స్ ఏజ్ కావాలి. సో డాటర్స్ ప్రజెంట్ ఏజ్ 6 years వచ్చింది, 3 years బ్యాక్ కావాలి కాబట్టి 6 - 3, దట్ ఈస్ ఈక్వల్ టు 3 years. సో హియర్ ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. లీనాస్ డాటర్ ఏజ్ ఆఫ్టర్ 3 years ago is 3 years. Next problem is Mohan's age 15 years hence will be 5 times his age 5 years back. So what is the present age of Mohan? Here Mohan's age 15 years hence. Suppose Mohan's present age మనకు తెలీదు, so I'll take it as a x. So Mohan present age is equal to x years. ఇచ్చిన క్వశ్చన్ ఏంటి, 15 years hence will be 5 times his age 5 years back. So 15 years hence, that is after 15 years. So x plus 15, present age మనం x అనుకున్నాం కాబట్టి after 15 years his age will become x plus 15 years. That is equal to 5 times of his age 5 years back. So x present age 5 years back is x - 5 అవుతుంది. So simplify this expression, that is equal to the present age of Mohan. సో మోహన్ ప్రజెంట్ ఏజ్ ఎక్స్. సో అది ఫైండ్ అవుట్ చేయడానికి ఈ ఈక్వేషన్ని సింప్లిఫై చేయాలి. ఇచ్చిన డేటా నుంచి మనం ఈ ఈక్వేషన్ తీసుకున్నాం. మోహన్స్ ఏజ్ 15 years hence, that is x plus 15 is equal to 5 times of Mohan's age 5 years back. So that is the expression. So x plus 15 is equal to 5x minus 25. 4x is equal to 15 plus 25, that is 40. So x is equal to 10 years. So Mohan's present age is 10 years. So that is what we need to find. So present Mohan's age is x, that is equal to 10 years. Here the answer is option B.